నమస్తే. ప్రస్తుతం మనతో పాటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గారు ఉన్నాడు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించాలని, 42% రిజర్వేషన్ అమలు తర్వాతనే మరి సర్పంచ్ ఎన్నికలకు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్ళాలంటూ మరి పెద్ద ఎత్తున ఉద్యమానికి తెరలేపుతున్నటువంటి పరిస్థితి. సో రేపు ఇక జిల్లాల పర్యటన కూడా ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఏ ఎజెండాతో పోతా ఉన్నారు? ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందని తెలుస్తోంది. జూలై ఎండింగ్ లేదా ఆగస్టు మొదటి వారంలో కంప్లీట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెట్టెళ్తుంది. ఇప్పుడు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చింది. హామీ అమలు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి, అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీకి పోయి కేంద్ర ప్రభుత్వం మీద ప్రధానమంత్రి వద్ద కూర్చొని ఇలా బీసీలకు న్యాయం జరిగేటట్టు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఇన్ని రోజులు 17 నెలలుగా ఎందుకు ఆపారు? బీసీలకు రాజకీయంగా నష్టపోతారనే ఉద్దేశంతో 42% కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం హామీ ఇచ్చారు కాబట్టి హామీని అమలు చేసుకోవడం కోసం ఇప్పటి వరకు ఆపారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ అమలు చేసినాకనే ఎన్నికలు పోవాలని చెప్పి సమావేశంలో మీరు చూశారు, నిర్ణయించడం జరిగింది. కాబట్టి పార్టీ పరంగా ఇస్తే మేము ఒప్పుకోం. 42% ఏ క్రైటీరియా తోటి పార్టీ పరంగా ఇస్తారు? జనాభా లెక్కల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేస్తే బీసీలు 56.7% తెలియదు. అంటే మొత్తంగా కలుపుకుంటే, మీరు చేసిన తప్పు లెక్కలు చూసి మొత్తంగా కలుపుకుంటే బీసీలు 60% ఉంటారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 60% టికెట్లు ఇస్తామని అనాలి కనీసం. కానీ 42% అంటే గతంలో రిజర్వేషన్లు లేని సందర్భం లోపలనే బీసీలు 60% రీచ్ అయ్యారు. సర్పంచ్ ఎన్నికల్లో కానీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కానీ. 42% అంటే బీసీలను రాజకీయంగా ఎదగకుండా కుదించడమే అవుతుంది తప్ప ఇంకోటి కాదు. మరి రాష్ట్రాలకు ప్రత్యేక అధికారం ఉంటుంది. ఒక ప్రత్యేక జీవో తీసుకొచ్చి కూడా మరి ఇక్కడ ఎన్నికలు నిర్వహించవచ్చు కొంతమంది నాయకులు, బీసీ నాయకులు చెప్తా ఉన్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? ఈ అంశాన్ని మనం తెరలేపుతారా జాజుల శ్రీనివాస్? ఇప్పుడు వారికి పదే నేను చెప్పింది కాదు. హైదరాబాద్లో బషీర్బాబు ప్రెస్ క్లబ్లో బీసీ కులాలోని రిటైర్డ్ జడ్జీలు, అదే రిటైర్డ్ ఐఏఎస్లు, సుప్రీంకోర్టు న్యాయవాదులు ఒక సమావేశం పెట్టి ఈ జీవో ద్వారా స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచుకొని కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఎన్నికలకు వెళ్ళొచ్చునా అని చెప్పి ఒక పెద్ద చర్చ జరిగింది. వాళ్ళు చేసినటువంటి ఏకగ్రీవ తీర్మానం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపకుండా ఈ రిజర్వేషన్లు 9th షెడ్యూల్లో పెంచకుండా 50% రిజర్వేషన్లు దాటకుండా ఇవాళ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వం లేదు అని వాళ్ళు తేల్చారు. మళ్ళీ నాయకులు, బీజేపీలు ఉన్నటువంటి నాయకులు, అదేవిధంగా ఇతర పార్టీలు ఉన్నటువంటి నాయకులు పదవుల కోసం ప్రభుత్వం దగ్గర పైరవీలు చేసుకుని ఆ పదవులు రాకపోతాలకల్లా వాళ్ళు ఏమంటున్నారు? జీవో ఎంత పని? 5 నిమిషాల పని జీవోది. నేను అంటున్నా, మరి బీహార్లో ఎందుకు జీవో తీయలేదు? నితీష్ కుమార్ గారు మనకంటే మంచిగా కులగణన చేశాడు, 65% రిజర్వేషన్ పెంచాడు. బీహార్లో ఆ రిజర్వేషన్లు కోర్టులు కొట్టేసినాయి కదా. ఇక్కడ కూడా హైకోర్టు మొన్న జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని? ట్రిపుల్ టెస్ట్ చేయండి, ట్రిపుల్ టెస్ట్ తర్వాతనే ఎన్నికలు పెట్టండి. ట్రిపుల్ టెస్ట్లో ఏముంది? 50% రిజర్వేషన్లు దాటకుండా, లక్ష్మణ రేఖ దాటకుండా రిజర్వేషన్లు మీరు ఎన్నికలు చేయండి అని చెప్పింది తప్ప మీరు కులగణన చేసి 50% దాటొద్దని ఎక్కడ చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని అంటుంది. కాబట్టి మేము చేసిన ఢిల్లీలో ధర్నా ఫలించి నరేంద్ర మోదీ గారు ఇవాళ జనాభా లెక్కల్లో కులగణన చేస్తామని చెప్పింది. కాబట్టి ఆ కులగణన చేసే కనుక చిత్తశుద్ధి కేంద్ర ప్రభుత్వానికి ఉంటే, తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో చేసినటువంటి చట్టాన్ని మీరు ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర ఉంది, ఇప్పటికి 3 నెలలు కావస్తుంది. కాబట్టి ఆ రాష్ట్రపతి దగ్గర ఉన్న బిల్లును ఆమోదించి మీరు పంపిస్తే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నమ్ముతాడు, విశ్వసిస్తాడు. మీరు ఆ బిల్లును పంపకుండా మళ్ళీ యథావిధిగా మేము బీసీ కులగణన చేస్తామంటే బీజేపీని కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ సమావేశం ద్వారా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వాన్ని మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్ళాలి. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి రిజర్వేషన్ పెంచిన తర్వాతనే, చట్టబద్ధం తర్వాతనే ఎన్నికలు జరపాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా మేము కులగణన చేస్తాం, ఇది సచిన్ దాకుండా పెళ్లి చేస్తా అన్నట్టు మేము ఎప్పుడో 2026లో చేస్తాం, 2020లో చేస్తాం అనకుండా ఈ 2025 సంవత్సరంలో కులగణన చేయాలని మీకు చిత్తశుద్ధి కనుక ఉంటే తెలంగాణ అసెంబ్లీలో చేసినటువంటి బిల్లును ఆమోదించి మీ బీసీల పట్ల మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. లేకపోతే మాత్రం ఎవరిని వదిలిపెట్టేటువంటి పరిస్థితి లేదు. మేము తెలంగాణ జిల్లాలు మొత్తం పర్యటించడానికి షెడ్యూల్ తయారు చేసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి
తెలంగాణ జిల్లాలు పర్యటిస్తాం. అదేవిధంగా అంతిమంగా పెరేడ్ గ్రౌండ్లో 10 లక్షల మందితో బహిరంగ సభ పెడతాం. అదేవిధంగా దేశవ్యాప్తంగా, ఎందుకంటే పార్టీలను నమ్మలేం. ఇప్పుడు రేపు తమిళనాడు ఎన్నికలు ఉన్నాయి, యూపీ ఎన్నికలు ఉన్నాయి, బీహార్ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఎన్నికల స్టంట్ కోసం నరేంద్ర మోదీ గారు అన్నా అనొచ్చు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి, నిరంతరంగా పోరాటం చేయడానికి త్వరలోనే ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం పెడతాం. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలు పర్యటించి కేంద్ర ప్రభుత్వం మీద బీసీల దండోర మోగిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో రాయితీల కోసం, సబ్సిడీల కోసం, ఎంగిలి మెతుకుల కోసం సాగిలపడి అడుక్కునేటువంటి పరిస్థితి లేదు. మాకు చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా బీసీలకు జనాభా ప్రకారంగా మేమెంతో మాకంత వాటా దక్కాలే తప్ప మాకు ఎంగిలి మెతుకులు ఏర్పరేస్తాం, మేము పార్టీ పరంగా ఇస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. ఇప్పటికే 15 నెలలు అవుతున్నది సర్పంచులకు సంబంధించి పదవి ముగిసిపోయింది, గ్రామాలు కుట్టుబడుతున్నాయి, కేంద్రం నుంచి వచ్చే నిధులు రావట్లేదు. సో ఇంకా ఎన్ని రోజుల పాటు ఇట్లే ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం మీద మీరు చేసే ప్రయత్నం ఎందుకు చేయడం లేదు? మొన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ముఖ్యమంత్రి గారిని కలిశారు. 8 డిమాండ్లు ప్రధానమంత్రి గారి దగ్గర పెట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు స్థానిక సంస్థల్లో మీరు అసెంబ్లీలో చేసినటువంటి బిల్లు డిమాండ్ ఎందుకు లేదు? ఎందుకు మీరు మేము అసెంబ్లీలో చేసిన బిల్లును ఆమోదించండి ప్రధానమంత్రితో చెప్పలేదు? ఒకవేళ సపరేట్గా ఈ అంశాన్ని చెప్పదలుచుకుంటే, ఇప్పుడు అసెంబ్లీలో బిల్లు పెట్టి కూడా రెండు నెలలు కావస్తుంది. 2 నెలల నుంచి అఖిలపక్షంతో మేము ఢిల్లీకి వస్తాం, ప్రధానమంత్రి దగ్గర ఒత్తిడి తీసుకొచ్చి ఎందుకు అపాయింట్మెంట్ తీసుకోవడం లేదు? కాబట్టి మీరు చేసే ప్రయత్నం చివరి దాకా చేయండి. మీరు చివరి దాకా చేయలేని పరిస్థితిలో జనాభా దామాష ప్రకారం మాకు రాజకీయంగా టికెట్లు ఇస్తేనే మేము ఒప్పుకుంటాం. మీరు 42% అంటే మీరు ఇవ్వకున్నా, పార్టీ పరంగా మీకు ఇవ్వకున్నా 50% ఆటోమేటిక్గా బీసీలు వస్తారు. కాబట్టి ఇట్లాంటి మోసం మాటలు మాట్లాడితే మాత్రం బీసీలు ఒప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు మేము ఈ సమావేశం చేసి మరొకసారి బీసీ ఉద్యమాన్ని ఈ దేశవ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అగ్గి రాయడానికి ఈ సమావేశం పెట్టినాం. సో 42% రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా అమలు కాకపోతే సో లోకల్ బాడీ ఎన్నికల్ని జరగనివ్వరంటారు. అయితే ఖచ్చితంగా మాకు అన్యాయం జరిగినప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు ఎవరి కోసం జరుపుతారు? ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసి, చట్టం చేసి మేము ఢిల్లీకి పోయి ధర్నాలు చేసింది ఏమిటికి? ఒక సపరేట్ ట్రైన్ కట్టుకొని ఢిల్లీ దాకా పోయి ధర్నాలు చేసింది రిజల్ట్ ఉండడం కోసమా? లేకపోతే రేపు మొత్తం మళ్ళీ రెడ్లు, రావులు, దొరలు, వాళ్ళే సర్పంచులు, వాళ్ళే ఎంపీటీసీలు, వాళ్ళే జెడ్పీటీసీలు, వాళ్ళే జిల్లా పరిషత్ చైర్మన్లు అయితే బీసీల పరిస్థితి ఏంది? ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు చూస్తున్నారు. ఇలా 42% ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు బాగానే అంటున్నాడు కేంద్ర ప్రభుత్వాన్ని. కానీ తన ప్రభుత్వంలో 42% రిజర్వేషన్లు ఎందుకు అమలు చేస్తలేడు? సమాచార కమిషన్లో బీసీలు ఎందుకు నియమించలేదు? 7 సమాచార కమిషన్ నియమిస్తే ఒక్క బీసీ ఎందుకు లేడు? అంటే బీసీలు సమాచార కమిషన్కు పనికిరారా? అర్హులు గారా? అంటే బీసీ కులాలుగా పుట్టడమే నేరమా? కాబట్టి సమాచార కమిషన్లో అన్ని కులాలకు ఇచ్చి బీసీలను ఎట్లా విస్మరిస్తారు? కాబట్టి మేము డిమాండ్ చేసిన, మీ సమావేశం డిమాండ్ చేసింది ఏంటంటే, మీరు 42% ఢిల్లీని అడుగుతున్నారు ఓకే, కానీ ప్రభుత్వం ఇచ్చేటువంటి నామినేటెడ్ పోస్టుల్లో సమాచార కమిషనర్ కావచ్చు, గుడి చైర్మన్ కావచ్చు, బడి చైర్మన్ కావచ్చు, ఏదైనా ప్రభుత్వ నామినేటెడ్ పోస్టులో 42% ఉండాల్సిందే. ఇవాళ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక కమిట్మెంట్ తోటి ఇవాళ వారు పార్టీ పరంగా ఇచ్చేటువంటి ఎమ్మెల్సీలో ఒక్క రెడ్డికి ఇవ్వకుండా, గాంధీభవన్ చరిత్రలో మొదటిసారి ఒక రెడ్డికి లేకుండా ఇవాళ 5 ఎమ్మెల్సీలుగా బీసీ, ఎస్సీ, ఎస్టీలు వచ్చారు. దాన్ని మేము అప్రిషియేట్ చేస్తున్నాం, అభినందన చేస్తున్నాం. కానీ సమాచార కమిషన్లు ఎట్లా న్యాయం చేస్తారు? కాబట్టి పార్టీ పదవుల్లో నిన్నగాక మొన్న పొలిటికల్ అఫేర్స్ కమిటీ అని, డిసిప్లినరీ కమిటీ అని, అడ్వైజరీ కమిటీ అని వేసారు. అది మహేష్ కుమార్ గౌడ్ గారు రాహుల్ గాంధీ గారిని ఒప్పించి కాంగ్రెస్లో ఉన్నటువంటి కాంగ్రెస్ వృద్ధ నాయకులను రాజకీయంగా వాళ్ళని పక్కన పెట్టి ఇవాళ పొలిటికల్ అఫేర్స్ కమిటీలో బీసీలకు దాదాపు 34% పదవి వచ్చినాయి. మొత్తంగా 66 మందికి కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానం ప్రకటించినటువంటి 66 మంది నేతల్లో 40 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలే. అంటే ఇవాళ 70% రాజకీయంగా పదవులు మహేష్ కుమార్ గౌడ్ గారు, రాహుల్ గాంధీ గారు ఇప్పించారు. కాబట్టి ప్రభుత్వంలో కూడా ఇదే విధంగా సామాజిక న్యాయం చేయాలి. సామాజిక న్యాయం చేస్తేనే మీరు తెలంగాణలో బతికి బట్టగడతారు. లేకపోతే బీసీలంతా కలుస్తారు, ఒక రాజకీయ వేదిక ఏర్పాటు చేసుకొని బీసీలకు ఒక రాజకీయ వేదిక వచ్చినప్పుడు ఈ పార్టీలన్నీ ఇవాళ రాజకీయంగా భూస్థాపితం కావాల్సి ఉంటుంది. చివరి ఒక మాట, జూలైలోనో ఆగస్టులోనో సర్పంచ్ ఎన్నికలు ఉన్న ఛాన్స్ ఉందని చెప్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం, కొన్ని గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఒకవేళ 42% రిజర్వేషన్ అమలు కనుక నోచుకోకుండా రాజ్యాంగ వాళ్ళు ఎన్నికలకు వెళ్తే మీరు ఏం చేద్దాం అనుకుంటారు? కార్యాచరణ ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాము. మా హక్కుల గురించి గట్టిగా ఒక తెలంగాణ కాదు దేశవ్యాప్తంగా పోరాటం చేస్తాము. రాహుల్ గాంధీ గారిని కలుస్తాము. రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ఏమైంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలుస్తాము, పిసిసి అధ్యక్షుని కలుస్తాము. ఒకవైపు కలిసి చర్చలు చేస్తాం, ఇంకొక వైపు పోరాటం చేస్తాం. మాకు బీసీలకు రాజకీయంగా నష్టం చేసుకుంటూ ఎన్నికలకు పోతే మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు. బీసీలకు జనాభా దామాష ప్రకారం మీరు
పార్టీ పరంగా ఇస్తుంటారు. పార్టీ పరంగా ఎక్కడెక్కడ ఏ స్థానాలు ఇస్తారో ఫస్టే ప్రకటించండి. ఇప్పుడు ఉదాహరణకు ఇబ్రహీంపట్నం జెడ్పీటీసీగా బీసీకి కావాలని మేము అడుగుతున్నాం, మీరు రెడ్డికి ఇస్తారు. అట్ట కాకుండా ఇగో 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇస్తాం, 42% జెడ్పీటీసీలు ఈ ప్లేసులలో, 42% ఎంపీపీలు ఈ ప్లేసుల్లో, 42% జిల్లా పరిషత్ చైర్మన్లు ఈ జిల్లాలు ఇస్తామని ఫస్టే ప్రకటించండి. మీరు ఈయన 42% ఇస్తామని గాంధీ భవన్లో ప్రకటిస్తారు, ఆడికి పోతే రెడ్లు వెలమలు పోటీ చేస్తారు. అప్పుడు ఎవడు బాధ్యుడు? కాబట్టి మాకు మొదటి ప్రాధాన్యత చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా కావాలి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక ఇదే పద్ధతిలో ఉంటే కేంద్రంతో దండెత్తి పోరాటం చేస్తాం. మీరు అంతిమంగా పోదలుచుకుంటే మాత్రం మా జనాభా లెక్కల ప్రకారం 56% ఇవ్వాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అయినటువంటి జాదవ్ శ్రీనివాస్ గౌడ్ క్లియర్ చెప్తా ఉన్నాడు. రానున్నటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో రాజ్యాంగబద్ధంగా మాకు 42% మరి ఖచ్చితంగా రిజర్వేషన్ కల్పించాల్సిందంటూ ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున జిల్లాల వారీగా ఉద్యమం తెరలేపుతామంటూ చెప్తా ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో భవిష్యత్తులో, మరి నిజంగానే అమలు పరుస్తుందా లేకపోతే ఏం చేస్తారు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.